ఏపీ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ సాక్షి చేస్తున్న విష ప్రచారంపై స్పందించిన ఈర్షా ప్రతినిధులు 3,000 కోట్లతో భూమి కొని ఎవరైనా వ్యాపారం చేయగలరా? ఆ ఫిజిబిలిటీ ఉంటుందా? మాకు 99 పైసలకి ఎకరం ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ ప్రకారమే 56.6 ఎకరాలకు 50 లక్షలు ఎకరం చొప్పున మరియు మరో 3.5 ఎకరాలు కోటి చొప్పున చెల్లిస్తున్నాం. మేము 150 ఎకరాలు కావాలని అడిగినా మాకు తగ్గించే ఇచ్చారు అని తాళ్లూరి ప్రమోటర్ ఈర్సా క్లస్టర్ తెలియజేసింది. 1,000 కోట్లు భూమికి పెట్టి ఎవరైనా ఎక్కడైనా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయటం మీరు చూసారా? ఇది ఫీజిబుల్లేనా? దాన్ని ఎలా చేస్తున్నారు? ఇంకొకటండి, కాపులొప్పాడలో మీకు ఎకరం 50 కోట్లు ఉందా? వెళ్ళి ఎవరన్నా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెంబర్ 1. మాకు 99 సెంట్లకు భూమి ఇవ్వలేదు. మాకు గవర్నమెంట్ రేట్ ప్రకారం ఓపెన్ గా చెప్పాలంటే మేము 50 లక్షలకు రిక్వెస్ట్ చేశాం. ఎకరాన్ని 50 లక్షలకు ఇస్తామని చెప్పారు. అలాగే ఆ 3.5 ఎకరాలు ఏదైతే ఉందో ఆఫీస్ ప్లేస్ బిల్డ్ చేయడానికి, వేర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ 2000 ఎంప్లాయ్మెంట్, దానికోసమని దానికి ₹1,00,00,000 ఎకరం చొప్పున ఇస్తామని చెప్పారు. అక్కడ మరి TCS కి 99 సెంట్స్ కి ఇచ్చారు. మరి అక్కడ కన్ఫ్యూజన్ ఏంటో తెలియదు. అదొకటి బ్యాడ్ రైట్ పాయింట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, డేటా సెంటర్ కి 60 హారిజాంటల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ కి ఇంకా 50 ఎకరాలు కూడా తక్కువే. 150 మీరు ఎక్కడ చూస్తే 150 నుంచి 200 ఎకరాలు 100 ఎకరాలు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంత స్పేస్ లో అది కడితే దాని ఆపరేషన్ కాస్ట్ అంత తగ్గుద్ది, ఆపెక్స్. అందుకని మేము మోర్ రిక్వెస్ట్ చేసినా మాకు తగ్గించి ఇచ్చారు. ఇవన్నీ తెలియకుండా, ఎటువంటి ఫ్యాక్ట్స్ చెక్స్ చేసుకోకుండా ఇలాగా దుష్ప్రచారం చేయటం ఈ స్టేట్కి మంచిది కాదు. ఈ స్టేట్కి వచ్చే ప్రతి కంపెనీని వెనక్కి పంపించే ఉద్దేశంతో చేసినట్టుంది తప్పించి ఏది పాజిటివ్ గా చేసినట్టు అనిపించటం లేదు. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే పిలిచి ఎవరైతే అక్కడ ఉన్నారో దాన్ని, ఒకళ్ళేమో దానికి వెబ్సైట్ లేదని అది తెలుసుకోకుండా ఇంకోళ్ళని ఈమెయిల్ పంపిస్తే, ఇవన్నీ దీస్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. ఇఫ్ దే వాంట్ ఎనీ ఫ్యాక్ట్స్, వీఆర్ రెడీ, వీఆర్ హియర్, వీ వాంట్ టు ఫేస్ ఆల్ ద క్వశ్చన్స్.